శ్రీవారి భక్తులు సమర్పించినటి కానుకలు శ్రీవారి ఆలయంలో గత 2019 నుంచి 24 మధ్యలో కొన్ని సంవత్సరాలు అది పక్కదారి పట్టడం జరిగింది. స్వామివారి ఖజానాకి చేరవలసినటువంటి నగదు పరకామణిలో కానీ డాలర్ రూపంలో రవికుమార్ అనే వ్యక్తి దాన్ని దొంగలించడం జరిగింది. అలాగే తులావారంలో కూడా 2019 నుంచి 23 మధ్య కాలంలో అక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లక్షల రూపాయలు రోజు చేతులు మార్చారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చిన సందర్భంలో నిన్ననే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో కూడా దీని మీద బోర్డులో ఈ ప్రస్తావన నేను తీసుకురావడం జరిగింది. దీని మీద టీటీడీ విజిలెన్స్ కూడా విచారణ జరుపుతా ఉంది. తొందరలోనే దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని టీటీడీ శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. వారి పేర్లు బయట వచ్చిన తర్వాత వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా మేము ముందుకు పోబోతున్నాం.